మాటలో సఖ్యత లేకపోతే మనుషులకి విరోధం అయిపోతావు, దేవునికి విరోధం అయిపోతావు. మాట ఎట్లా ఉంటే పలకరిస్తే ఏమో బాగున్నావంటే బాగున్నాలే ఏదో మాటలు మాట్లాడతావు కదండి. ఆ విధంగా మాట్లాడుతూ పిల్లారా, సఖ్యతగా సమాధానంగా ఉన్నప్పుడు మాత్రమే మనుషులకు సఖ్యతగా ఉంటావు. మనుషులతో మరి కృపాసహితంగా మాట్లాడినప్పుడు మనుషులతోనే బాగుంటావు, దేవునితోనే బాగుంటావు పిల్లారా. అంతేగాని పిల్లారా, యాకోబు భక్తుడు బ్రహ్మాండంగా రాస్తాడు. ఏమని తెలుసా? నాలుక ఒక అగ్నియే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాలుక ఏంటి? ఒక అగ్ని, ఒక వాములు ఉన్నాయండి. వాములు తెలుసా మీకు? గడ్డి వాములు మీకు తెలీదా? తెలుసు కదా. ఆ గడ్డి వాముల్ని ఒక అగ్గి పుల్ల దానిలో పడేస్తే ఏమవుతుంది? కొంచెమే అగ్గిపుల్ల దానిలో పడేస్తే, అగ్గిపుల్ల మండించి దానిలో పడేస్తే ఆ వామంతా తగలబడుతుంది. అంటే చిన్న అగ్గిపుల్లతో వెలిగించిన మంట వామిని తగలబెట్టినప్పుడు మనిషి జీవితాన్ని నరకపాలు చేసేది, పాడు చేసేది అగ్ని మాటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులారా, మనలో అది నాలుక చిన్న భాగమే, శరీరం అంతటిలోకి చిన్న భాగమే. కానీ మరి చిన్న భాగం శరీరం అంతా కూడా మనము సఖ్యతగా జీవించాలంటే, సఖ్యతగా నడిపించాలంటే నీకు ఆధారము నాలుక. దాన్నే యాకోబు భక్తుడు సుక్కాని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సుక్కాని అని తెలుసా? సముద్రాల్లో రేవుల్లో పడవలు ఉంటాయి, ఓడలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. అవి దానికి ఎటు పోవాలన్నా మనకు ఇష్టం వచ్చిన మార్గంలో అది పోవాలన్నా, ఎటువైపు పోవాలన్నా మరి చుక్కానే ఆధారం. మరి ఓడలో అన్నిటికంటే చిన్న భాగం చుక్కాని. ఆ చుక్కాని వలన చుక్కాని కంట్రోల్గా, అంటే మనం ఎటు తిప్పితే ఓడ అటుపోతుంది. అట్లాగే ప్రియులారా, మన నాలుకను నువ్వు సమాధానకరంగా నువ్వు మాట్లాడతావా, నీ శరీరం అటుపోతుంది, నీ శరీరం మోక్షమో నరకమో తేలిపోతుంది. అట్లాగే ప్రియులారా, నాలుక జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రియులారా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ నాలుకే ఆధారం. మీకు దేవునితోనూ మనుషులతోనూ నీవు మంచిగా జీవించాలి అంటే ప్రియులారా, నీవు నాలుకే ఆధారం.